హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యావరిక్ మై వర్ష ఛానల్. ఈరోజు నేను బొంబాయి రవ్వ వడియాలు పెట్టబోతున్నానండి. ఈ బొంబాయి రవ్వ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. దీంతో 10 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా మరగబెడుతున్నాను 10-12 గ్లాసులు. ఎందుకంటే అది ముద్ద అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ నీళ్లు ఎన్ని తీసుకుంటే అంత పల్చగా వస్తాయి వడియాలు, అయితే ముద్దలుగా వస్తాయి. దీనికోసం నేను 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేయటం లేదు, ఎందుకంటే ఈ వడియాలు మనల్ని మోసం చేస్తాయి. ఎంత తక్కువ ఉప్పు వేసినా కూడా లాస్ట్కి వచ్చేటప్పుడు ఎండేటప్పటికి ఎక్కువగా సాల్టీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను 1.5. దీనిలో ఒక జీలకర్ర యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్. తర్వాత ఒక 10-12 మిరపకాయలు మిక్సీ తిప్పుకున్నాను, అది వేసేస్తున్నాను. ఈ కారం లేని అందుకని 10 తీసుకున్నాను. కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. ఈ బాగా మరగబెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ మరిగిద్దాము, ఆ పచ్చి వాసన పోయేదాకా. తర్వాత బొంబాయి రవ్వ వేసేసుకుందాం. పిల్లలు ఎప్పుడెప్పుడు పచ్చి వడియాలు పెడతానా అని ఎదురు చూస్తున్నారండి. ఇవి ఎండిన తర్వాత వేయించుకోవడానికి అయితే కాదు, కొంచెం పచ్చిపచ్చుకున్నప్పుడే మొత్తం తినేస్తారు. మా పిల్లలే కాదు, మేము కూడా తింటామనుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అలా తింటే. స్లోగా వేసుకొని తిప్పుతూ ఉండాలండి, ఉండలు లేకుండా. గబుక్కుని మొత్తం వేసారంటే ఉండలు అయిపోతాయి. ఒక గ్లాస్కి 10-12 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను, చూసుకోండి. అప్పుడే మనకు పలచగా వస్తుంది. తక్కువ నీళ్ళు పోసారంటే కనుక గట్టిగా అయిపోతుంది. చిన్న మంట మీద తిప్పుకుందాము. చూసారు కదా, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆపేసాను. ఇప్పుడు దీన్ని కవర్ మీద వేసేసుకుంటాం. జాగ్రత్త అండి, పిల్లలు ఎవరిని దగ్గరికి రానికండి, కాలుతుంది వాళ్ళందరికీ. చూసారు కదా, వడియాలు అయితే పెట్టేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.